ప్రకారం చూసుకుంటే డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం చూసుకున్నా కూడా 64 ఇయర్సే మనకి లైఫ్ స్టైల్ ఉంది అని చెప్తున్నది సైన్స్. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గర్ల్స్‌లో 11, 12 ఇయర్స్‌లోనే మ్యాచ్డ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే గూడా ఓవర్ ఫుడ్ అంటే ఏదైతే మనం ఆర్గానిక్ కాకుండా ఎగ్స్ కానీ, చికెన్ గానీ, సండే వచ్చిందంటే లెగ్ పీసెస్ కానీ, నాన్ వెజ్ కానీ ఎక్కువ తీసుకోవడం. అంటే మన బాడీలో ఎప్పుడైతే హార్మోన్ రిలీజ్ అవ్వాలో దానికంటే 2, 3 ఇయర్స్ బిఫోర్ అవ్వడం వల్ల చాలా మంది గర్ల్స్‌లో గూడా ఏమైతుంది అనంటే 11, 12 ఇయర్స్ పీరియడ్ వచ్చిన పీపుల్స్‌లో హార్మోనల్ ఇన్‌బాలెన్సింగ్ అనేది జరుగుతుంది. హార్మోనల్ ఇన్‌బాలెన్సింగ్ అని మనం ఎలా అనుకుంటాము ఏంటిది అనేది అనంటే ఇప్పుడు చూసుకుంటే మనకెట్లా ఉంటుంది? ఆ! ఇప్పుడు ఇది మెచ్యూరల్ డిసార్డర్‌లో ఏమైతది అంటే, చిన్న పాపలో మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళలో ఉండే హార్మోన్స్ అనేది ఇన్‌బాలెన్సింగ్ అవుతది. వాళ్ళకి ఏమైతది? నెల నెలకి డేట్ అవ్వకుండా కొంతకాలం అంటే 2 ఆర్ 3 మంత్స్ వెయిట్ చేయడం, తర్వాత మళ్ళీ కావడం. కొంతమంది ఏంటంటే 3 మంత్స్ తర్వాత ఎవరైతే డేట్ అవుతారో వాళ్ళలో కంటిన్యూ‌గా బ్లీడింగ్ అవుతది. అంటే 20, 30, 15 డేస్ కూడా కంటిన్యూ‌గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఏంటి అనంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్నే మనం ఏమంటాము అంటే పీసీఓడీ గాని, పీఓసీ కానీ మనం అని అంటాం. ఇక్కడ సింప్టమ్స్ చూసుకుంటే గూడా చాలా మంది పిల్లల్లో మేము ఎలా గుర్తుపట్టాలి మేడం ఇదే ఉంది అని మనం ఎలా అనుకుంటాము అని మనకు చిన్న డౌట్ రావచ్చు. దానికి పెద్దగా డాక్టరు, గైనిక్ కన్సల్టెంట్ డాక్టరే కావాల్సిన అవసరం లేదు. చిన్నగా మీరు సింపుల్‌గా గుర్తుపట్టొచ్చు. వీళ్ళలో ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వడం కానీ, హెయిర్ లాస్ అవ్వడం కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, లా తర్వాత వీళ్ళకు కొత్త హెయిర్ అన్‌వాంటెడ్ హెయిర్ రావడం గానీ, ఇవన్నీ సింప్టమ్స్ కూడా వీళ్ళలో ఉంటుంది. సో, ఈ సింప్టమ్స్‌ని పట్టుకొని మనం ఏముంది మినిమమ్ మనకి ప్రతి ఇంట్లో గోల్స్ అనేది కామన్ కాబట్టి, చిన్న చిన్న విషయాలు మనకు తెలియడం వల్ల మన ఫ్యామిలీలో ఉన్న మన పిల్లల్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ, ఆ ప్రాబ్లమ్‌లో లేకుండా ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నా ఎందుకుండొద్దు అంటే, మనం ఆల్రెడీ వెల్‌నెస్‌లో ఉన్నాం, ఆర్గానిక్‌లో ఉన్నాం కాబట్టి, ఎవరైతే ఐఎంసీ ఫ్యామిలీలో ఉంటున్నారో వాళ్ళకి దాదాపు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఫైబ్రాయిడ్స్ అండి. ఇంతకుముందు అంటే పీసీఓఎస్ వేరే ఉంటుంది. దీంట్లో పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్‌లో వేరే ఉంటుంది. ఇంకొకటి ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అనంటే ఏంటి అనంటే గడ్డలు. గడ్డలుండడం ఎక్కువ ఉంటుంది. సార్ పవర్ కట్ అయింది సార్. నా ఫిగర్ రాదు కానీ చెప్పేసా. ఓకే మేడం. వాయిస్ బానే ఉంది. చెప్పండి. చెప్పండి. ఆ! అయితే ఇక్కడ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అనంటే, ఫైబ్రాయిడ్స్ అనంటే మనకు గర్భసంచి ఏదైతే ఉంటుందో, గర్భసంచికి మధ్యలో అంటే సైజ్‌కి మధ్యలో చిన్న చిన్న గడ్డలయి బయటికి పొడుచుకొని రావడం అన్నమాట. ఆ టైప్ ఫైబ్రాయిడ్స్ కొన్ని ఉంటాయి. యూట్రస్‌కి పైన ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇంకొకటి ఈ ఫైబ్రాయిడ్స్ ఎవరికైతే ఉంటాయో, ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో కూడా డేట్ సరిగ్గా రాదు. డేట్ సరిగ్గా రాదు. ఒకవేళ వచ్చినా కూడా వీళ్ళకి చాలా స్టమక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ గానీ, థైస్ షివరింగ్ కానీ, బీపీ లో అవ్వడం కానీ, ఇలాంటివి చాలా వరకి ఉంటాయి. అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఇన్‌ఫెర్టిలిటీ అట్లా కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఓవరీ సిస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఉంటది అని చెప్తారు. అది ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లము అనేది మనకు అంత పెద్దగా ఏముండకపోవచ్చు దీంట్లో. ఎందుకు అనంటే దీంట్లో నీకు సైకిల్ రెగ్యులర్‌గా ఉంటుంది. కానీ కొంచెం బ్లీడింగ్ ఫ్లక్చుయేటింగ్ బిట్స్‌లో ఉంటది. ఇక్కడ ఏదైతే మనకు మన బాడీలో ఎగ్స్ రిలీజ్ అనేది కరెక్ట్‌గా ఉంటుందో, ఎగ్స్ రిలీజ్ అనేది కరెక్ట్‌గా ఉన్నప్పుడు 100% ఫెర్టిలిటీ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ పీసీఓడీలో ఉండే సింప్టమ్స్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ కూడా అదే సింప్టమ్ ఉంటుంది. ఇక్కడ ఓవర్‌గా ఏంటి అనంటే కొంచెం వీళ్ళలో నాసియా సెన్సేషన్ ఎక్కువుంటుంది. వామిటింగ్ గాని, ఆ టైంలో లేదా బ్యాక్ పెయిన్ కానీ, లేదా గిడ్‌నెస్ అట్లాంటియి ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇంకా గైనకాలజికల్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి. క్యాన్సర్ అనంటే ఇప్పుడు లైక్ నేను చెప్పినాను కదా! పైన ఎండోమెట్రియోస్ అని. అయితే కొంతమంది గర్ల్స్‌లో ఏంటి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డేట్ క్లియర్‌గా అవుతారు, రెగ్యులర్‌గా అవుతారు, బ్లీడింగ్ కరెక్ట్ ఉంటుంది. అన్నీ కరెక్ట్ గానే ఉంటాయి. కానీ ఒక ఏజ్ అంటే అప్ టు 35-40 ఇయర్స్ మధ్యలో ఎవరికైతే గైనకాలజికల్ ప్రాబ్లమ్ వస్తుందో వీళ్ళు అయితే చిన్నప్పుడు ఉన్న పీసీఓడీ ప్రాబ్లమ్స్‌ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆఫ్టర్ 35-40 ఇయర్స్ మధ్యలో ఉన్న వుమెన్స్‌లో జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే ఇది వైట్ డిశ్చార్జ్‌గా కనెక్ట్ అవుతూ ఉంటది. ఫస్ట్ నార్మల్ వైట్ డిశ్చార్జ్‌గా అట్లయి
తర్వాత బ్రౌన్ కలర్‌లో ఒక న్యారో పొరలాగా అట్లాంటి అంటే ఏమంటారు జలుబు లాంటి ఆ స్టైల్‌లో వచ్చిన తర్వాత వీళ్ళకేమవుతది అంటే క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే గైనిక్‌లో పీసీఓడీ ప్రాబ్లమ్‌ని గనక మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే, మన వయసు పెరుగుతున్నప్పుడు మన జబ్బు గూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టెప్‌కి ఎళ్ళిపోయి, మనకు చివరికి క్యాన్సర్ రూపంలో గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే చాలామంది అనుకుంటారు, ఇది పీసీఓడీ ఉంటే ఏమైతంది? ఇది ఏమైతుంది అని. చాలామంది ఏమనుకుంటారంటే వెయిట్ లాస్ అయితారు అని వెయిట్ గెయిన్ అవుతారనుకుంటారు. సమ్ టైమ్ వెయిట్ కూడా లాస్ అవ్వచ్చు కొంతమందిలో. ఇది చాలా ఎవ్రీ సివియర్ పెయిన్ ఉండడం గాని, ఇవన్నీ ఉంటుంది. అయితే మనకి ఇవన్నీ సింప్టమ్స్ మనకి తెలియకపోయినా అట్‌లీస్ట్ మనం పీసీఓఎస్ అంటే ఏంటి అనేది మినిమమ్ నాలెడ్జ్ అయితే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మన దగ్గర చాలా వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ ఇంక మీరు ప్రజెంటేషన్ ఇవ్వాలి, సేల్ చేయాలి, సేల్ స్కిల్ పెంచుకోవాలంటే మినిమమ్ దీని గురించి తెలుసుకొని ఉండాలి. సార్ నెక్స్ట్ సార్ పీపీటీ. అయితే పీసీఓఎస్‌లో కూడా సేమ్ సింప్టమ్స్ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే హెయిర్ లాస్ ఉంటుంది, పెల్విస్ పెయిన్ ఉంటుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది. అంటే క్లచ్ ఫిట్టింగ్ బిట్స్‌లో బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్‌లో క్లాట్స్ కూడా ఉంటాయి. సివియర్ స్టమక్ పెయిన్ ఉంటుంది. వీళ్ళు ఆ టైంలో చాలా ఇరిటేట్‌గా గూడా ఉంటారు. తర్వాత దీంట్లో ఏంటంటే డిటోక్సిఫికేషన్ సింప్టమ్స్‌లో హార్మోనల్ ఇంబాలెన్సింగ్‌లో ఇన్సులిన్ రిస్ట్రిక్షన్స్, ఫైబ్రాయిడ్స్ ఇష్యూ, ఆ! ఇవన్నీ కూడా ఉంటుంది. మెడికల్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి దీన్ని? లాంగ్ టైమ్ రిస్క్స్ కూడా ఉంటాయి దీంట్లో. లాంగ్ టైమ్ రిస్క్ అంటే ఇదివరకు చెప్పాను కదా! అంటే ఒకదాన్ని మనం చాలా కూల్‌గా అంటే ఇది ఉంది కదా! ఇంతే కదా! ఏమైతదిలే అదే 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి అయిపోతది గదా! మళ్ళీ ఎందుకు ఈ మెడిసిన్ తీసుకోవాలి? ఎందుకు ఇది వాడాలి? ఆటోమేటిక్‌గా ఆఫ్టర్ 2, 3 మంత్స్ తర్వాత మళ్ళీ అయితది కదా! అట్లా అని చెప్పేసి అని అనుకుంటారు. అట్లా ఏముండదు. ఫిజియలాజికల్ ఇన్ఫెక్ట్స్ కూడా మనం తీసుకోవాల్సుంటుంది. దీంట్లో ఏంటి అంటే మీరు కంపల్సరీ దీంట్లో కొన్ని ఆహ్, డైటరీస్ మనం చేంజ్ చేసుకోవాల్సుంటుంది. అంటే దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. సేమ్ సింప్టమ్స్ ఉంటాయి. సేమ్ ప్రాబ్లమ్ ఉంటుంది. దాంట్లో ఏంటి అనంటే మనకి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్‌లో బ్లీడింగ్ ఓవర్ అట్లా కంటిన్యూ అవ్వచ్చు. దీంట్లో క్లచ్ బిట్స్‌లో ఉంటుంది. కానీ ఇంచుమించు ఏంటి అంటే యూట్రస్‌కి ఎక్కడైతే మనకి నీటి బుడగలు అని మనం అంటామో, ఆ నీటి బుడగలు లేదా గడ్డలు అని చెప్తారు. ఒక్కొక్క డాక్టర్ స్కానింగ్‌లో చూసి వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. దానికి అంత పెద్దగా మనం ఎగ్జర్టింగ్ అయిపోయి కిల్లలు మందులు మింగాల్సిన అవసరం కూడా ఏం లేదు. దాంట్లో మోడిఫికేషన్ కొన్ని దీంట్లో నెక్స్ట్ పీపీటీలో నేను చెప్తాను. అవి చూసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మనం ఏంటి అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ వుమెన్స్‌లో గైనకాలజికల్ ప్రాబ్లమ్‌లో ఎలా చేసుకుంటాము అనంటే, దాదాపు ఏంటి అనంటే మనము అయితే ఏమో ఇట్లా ఈళ్ళు చెప్పిన దాన్ని బట్టి లేదు మేడం నాకిట్లా కడుపు నొప్పొస్తది డేట్ వచ్చినప్పుడు. లేదు నాకు ఇలా డేట్‌కి ముందు వైట్ డిశ్చార్జ్ లాగా అవుతుంది. లేదు మేడం నాకసలు ఈ మంత్ డేట్ రాలేదు. ఫుల్ హెవీ స్టమక్ పెయిన్ వస్తుంది. బాడీ అనీజీగా ఉంది. ఇలాంటి కొన్ని సింప్టమ్స్ చెప్తారు. ఆ సింప్టమ్స్‌ని బట్టి మన దగ్గర ఉన్నటువంటి మెడిసిన్‌ని మనం సజెషన్ చేస్తాం. కానీ అదే చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీకు ఈ సింప్టమ్స్‌లో మీకు ప్రాబ్లమ్ అర్థం కాలేదు. ఇమ్మీడియేట్‌లీ మీరు గైనిక్‌లో గూడా మీరు సెల్ఫ్‌గా గూడా కేస్ పంపించుకొని కూడా మనం ఏంటి అల్ట్రాసౌండ్ కానీ, పెల్విస్ ఎగ్జామినేషన్ గాని, తర్వాత ఎండోబయోస్కోపీ అంటే ఇంతకుముందు చెప్పినాను కదా! ఎండోమెట్రియస్ అని. అయితే మనం ఏంటి అంటే వజినా క్యావిటీ నుండెళ్ళి మనము డేట్ అయినప్పుడు బాగా సివియర్ ఒక 35-40 ఇయర్స్ మధ్యలో గర్భసంచి ఇష్యూ ఎవరికైతే ఉంటుందో, వాళ్ళకి ఎప్పుడు సివియర్ స్టమక్ పెయిన్, బ్లీడింగ్ అట్లా ఉంటుందో వాళ్ళకి మనము వజినా నుండెళ్ళి మనం ఎండోమెట్రియస్ దగ్గరది చిన్న ఎండోమెట్రియస్ తీసుకొని దాన్ని బయాప్సీకి పంపిస్తాము. అది క్యాన్సర్ ఉందా? లేదా? నార్మల్‌దా? ఏంటి? అడ్వాన్స్‌డ్‌గా ఏమైనా క్యాన్సర్ వచ్చే చాన్సెస్ ఉందా? అనే టెస్ట్‌ని మనం ప్రిపేర్ చేసుకుంటాము. తర్వాత దీంట్లో లాప్రోస్కోపీ గాని, కొలనోస్కోపీ గాని ఇలాంటి టెస్ట్‌లు గూడా మనము హాస్పిటల్ సైడ్ రాస్తాం. కొన్నిసార్లు ఎంఆర్ఐ, సిటీ అబ్డామినల్ కూడా మనం దీనికి చేయాల్సుంటుంది. అయితే ఇది మనకి హాస్పిటల్ సైడ్ చేసుకునేటువంటి టెస్ట్‌లండి.
మనకేదన్నా మేజర్ ఇష్యూ అయినప్పుడు మనలో ఎవరైనా కూడా ఈ టెస్ట్ మీరు చేసుకున్నట్లయితే మీకు హాస్పిటల్ నుండెళ్ళి దాదాపు కొన్ని ప్రాబ్లమ్స్‌కి 100% రిజల్ట్ ఉండదు. అలాంటి రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా మన టీమ్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీకు ఐఎమ్స్‌కి కావాల్సిన రిసెప్షన్ కూడా మేము అందించడం జరిగింది. మాకు పర్సనల్ మా టీమ్‌లో ఎక్స్‌పీరియన్స్‌లో మేము ఒక 10 కేసెస్ కూడా క్యాన్సర్ ఉంది అని మేము గుర్తుపట్టి ప్రెజెంట్ మన ఐఎంసీ ట్రీట్‌మెంట్‌లో రికవరీ చేసి గుడ్ విల్ కూడా అవార్డ్ కూడా తీసుకున్న డేస్ ఉంది. చందు సార్ వాళ్ళ టీమ్‌లో. హ్మ్. ఇట్లా అన్నమాట. అంటే దీనికోసం మీరు కంపల్సరీ ఇంత పెద్ద టెస్ట్‌లని కాకున్నా మీకు మినిమమ్ ఏం టెస్ట్‌లు చేస్తారు గైనిక్‌లో అనేది మినిమమ్ నాలెడ్జ్ అయితే మీరు పెట్టుకోవడం కోసం మాత్రమే మనం ఇది చూపిస్తున్నాము. ఒకవేళ మీలో తెలిసిన మీ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా మీరు ఆ రిపోర్ట్ పంపించినా కూడా మన ఐఎమ్స్‌లో చాలా వండర్‌ఫుల్ మెడిసిన్ కూడా మనం సజెషన్ చేయొచ్చు. ఆయుర్వేదిక్ మేనేజ్మెంట్ పాలిసిస్ట్ ఓవరీస్ సిండ్రోమ్ లో మీకు సిండ్రోమ్‌లో మీకు ఇవి అంటే డైటరీస్ పీసీఓడీలో తీసుకోవచ్చండి. డైటరీ చేంజెస్. ఆ! మళ్ళా తర్వాత హెర్బల్ రెమెడీస్, వెయిట్ మేనేజ్మెంట్, యోగా, ప్రాణాయామం, డైటరీ డిటాక్సిఫికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి స్ట్రెస్ ఎడ్యుకేషన్. చాలా మంది గర్ల్స్‌లో కూడా ఇప్పుడు బాగా స్ట్రెస్ అవుతారు. ప్రతి చిన్నదానికి కూడా బాగా స్ట్రెస్ తీసుకుంటారు. అట్లా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడీ ప్రాబ్లమ్ రావచ్చు. అసలు చాలా కూల్‌గా ఉండాలి. స్ట్రెస్ అనేది అనవసరమైన సబ్జెక్ట్ అది మనం తీసుకోకూడదు. ముఖ్యంగా గర్ల్స్ అయితే అస్సలు తీసుకోకూడదు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు వెయిట్ లాస్ కావాలి కంపల్సరీ. వెయిట్ గెయిన్ అయినా కూడా పీసీఓడీ ప్రాబ్లమే వస్తది. ఎందుకు అంటే మీకు బాడీలో ఏదైతే డిటెక్టేషన్ ఎక్కువగా వేస్ట్ కొవ్వు అనేది మీకు స్టోరేజ్ అవుతుందో, తర్వాత ఆటోమేటిక్‌గా బాడీలో ఉన్న ప్రతి ఆర్గానిక్ మీద కూడా మీకు దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది. కంపల్సరీ మీరేంటి అంటే కొన్ని పీసీఓడీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా మంది నంబర్ ఆఫ్ గైనిక్ మేడమ్స్ చెప్పే అడ్వైస్ ఏంటి అనంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైట్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు వాకింగ్ చేయండి. యోగా చేయండి. ఇవే చెప్తారు. అంటే చూడండి మీరిక్కడ 100% మనకొచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్‌కి మెడిసిన్ లేదు అని అర్థం. అంటే అది మెడిసిన్ మనం వేసుకుంటాము. వేసుకున్నంత కాలం మాత్రమే నీకు ఆ ప్రాబ్లమ్‌ని కప్పిపుచ్చి నీకు ఏదైతే డేట్ క్లియర్ లేదో అది మాత్రమే నీకు క్లియర్ చేస్తుంటది గానీ 100% అది ట్రీట్‌మెంట్ అనేది ఉండదు. ఆళ్ళు కూడా ఆల్రెడీ చెప్తారు మేడం వాళ్ళు. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయండి. మీరు వాకింగ్ చేయండి. లేదా యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, వాకింగ్ చేయండి. ఇవన్నీ చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏంటి అనంటే మీరు కంపల్సరీ ఎవరైతే పీసీఓడీతోని మనం ప్రెజెంట్ మన వాళ్ళలో బాధపడుతున్న వాళ్ళుంటే కంపల్సరీ అండి డైట్ మెయింటెనెన్స్ కంపల్సరీ చేయాలి. ఏది పడితే అది తినకూడదు. జంక్ ఫుడ్ తినకూడదు. ఆయిల్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేయాల్సుంటది. వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ బాడీలో తక్కువ ఉండడం వల్ల ఉప్పు నీరు ఎక్కువ తయారవుతది. సోడియం మన బాడీలో ఎక్కువైపోయిందనుకోండి, దానివల్ల థైరాయిడ్ కూడా రావచ్చు, పీసీఓడీ రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అంటే 100% గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్ టోటల్లీ స్టార్ట్ అవుతాయండి. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కంపల్సరీ మీరు వాటర్ క్వాంటిటీ అనేది కంపల్సరీ ఎక్కువ పెంచుకోవాల్సుంటుంది. అయితే ఇక్కడ లైఫ్ స్టైల్‌లో కూడా మీరు తినే ఫుడ్‌ని చేంజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైతే మీరు జంక్ ఫుడ్ అంటే బర్గర్, పిజ్జా, ఎక్స్‌ట్రా లెగ్ పీసెస్ అవేదేదో మనం బయటికెళ్ళినప్పుడు అట్రాక్షన్ కోసమో, లేదా తినాలనిపించో తింటూ ఉంటాం కదా! అది మొత్తం మీరు సైడ్‌కి పెట్టి కొంతకాలం మీరు ఆర్గానిక్‌లోకే రండి. ఎక్కువ ఓవర్ టైమ్ ఫోన్స్ చూసి స్ట్రెస్ కూడా కావద్దు. స్ట్రెస్ తీసుకోవద్దు. ఈ స్ట్రెస్ కోసం మీరు ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ చాలా అద్భుతమైన సెక్షన్‌లో మనం మీటింగ్స్ వింటున్నాము. దీనికి ముందు 1 అవర్ ముందు హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు లేసినా కూడా మనం మెడిటేషన్ చేసుకున్నా కూడా చాలా పీస్‌ఫుల్ ఉంటుంది. కాబట్టి మనం ఇది కూడా స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ఇది కూడా మనం చేసుకోవచ్చు. సార్ నెక్స్ట్ సార్. ఇక్కడ కూడా పీసీఓడీలో కూడా ఛాలెంజెస్ అంతే అండి. మనం ఫుడ్ మోడిఫికేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. కంపల్సరీ ఏంటి అనంటే యోగాస్ కానీ, ఇవి కానీ కంపల్సరీ చేయాల్సుంటుంది. ఇది ఇంకోటి చూసుకుంటే మనము కంపల్సరీ రెమెడీస్ అనేది ఆయుర్వేదిక్ రెమెడీస్ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాల్సుంటుంది. తర్వాత ఛాలెంజెస్ కూడా మనం ఓవర్‌కమ్ చేయాల్సుంటుంది. ఇందులో ఏంటి అనంటే మనకి
చాలా వరకి కూడా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో గూడా పీసీఓడీలో కూడా పీసీఓఎస్‌లో కూడా సేమ్ సింప్టమ్స్ ఉంటుంది. సేమ్ ట్రీట్మెంట్ ఇంచుమించు సేమ్ ఉంటుంది. 1 ఆర్ 2 చేంజెస్ అయితది. సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కంపల్సరీ ఇక్కడ కూడా ఈ ఈ పీసీఓఎస్‌లో కూడా ఏం చెప్తున్నారు అంటే కంపల్సరీ మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే కంపల్సరీ చేయాలి. డైటరీ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్ ఉంటుంది. కాబట్టి మనము కంపల్సరీ మన లైఫ్‌కి సంబంధించింది ప్రతీది కూడా యోగా టైప్ కంపల్సరీ. మనకు పీసీఓడీకి స్పెషల్ కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయండి. ఆ ఎక్సర్‌సైజెస్ కూడా మనము కంటిన్యూగా చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అయితే తర్వాత ఇక్కడ చూసుకుంటే చూడండి మీకు ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో ఇప్పుడు మనం అక్కడ ఇచ్చిన టోటల్ 10 గైనిక్ ప్రాబ్లమ్స్‌లో మనము హౌ టు సజెస్ట్ ఐఎంసీ ప్రొడక్ట్ అన్నమాట. అంటే ఐఎంసీ ప్రొడక్ట్‌ని మనకిప్పుడు మనం చూసిన ఈ సింప్టమ్స్‌ని బట్టి, మనకి ఈ ప్రాబ్లమ్‌ని బట్టి మనము ఐఎంసీ ప్రొడక్ట్‌ని మనం ఎలా సజెషన్ చేయొచ్చు. అంటే మేడం నేను ఎన్నో కొన్ని నేర్చుకున్నాను కదా! పీసీఓడీ, పీసీఓఎస్‌లో గురించి. ఇప్పుడు ప్రెజెంట్ మనము ఐఎంసీ ప్రొడక్ట్‌ని ఎలా ప్రిపరేషన్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు. ఎలా ఇవ్వచ్చు అనే దాని గురించి గూడా మీకు టెన్షన్ ఏం అవసరం లేదు. క్లియర్‌గా మీరు ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, చాలా చక్కగా మీరు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్ మీద మనం చూపిస్తున్నాము. అలోవెరా, పారాసహలి సిరప్, పారాసహలి టాబ్లెట్, వీట్ గోల్డ్ టాబ్లెట్, ఆనియన్ నాప్కిన్ శానిటరీ నాప్కిన్ ప్యాడ్ కూడా మీరు సజెషన్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటి అనంటే, ఈ ప్రొడక్ట్‌ని ఎలా సజెషన్ చేయొచ్చు, ఎంత మోతాదులో చేయొచ్చు, ఒక్కొక్క ప్రొడక్ట్ మనకున్న ప్రాబ్లమ్‌లో ఎలా యూజ్ అవుతుందో నేను నెక్స్ట్ చెప్తాను మీకు. చూడండి ఇక్కడ ఐఎంసీ అలోవెరా ఫ్యాబ్రిక్ జ్యూస్‌లో మీరు చూసుకున్నట్లయితే చాలా వరకి చాలా మీటింగ్స్‌లో అండి నంబర్ ఆఫ్ టాప్ 10 లీడర్స్ కూడా మన అలోవెరా గురించి చాలా ఇంగ్రీడియెంట్స్ గురించి, దాంట్లో ఆ వర్క్ గురించి చాలా చక్కగా ఎన్నో క్లాసెస్ మనం వినే ఉంటాము. అయితే ఇప్పుడు నేను సింపుల్‌గా ఏంటి అనంటే దాని అలోవెరా గురించి డీటెయిల్స్‌గా నేను అది ఇంగ్రీడియెంట్స్ గురించి అలా చెప్పను. అంటే అలోవెరా మనకు గర్భసంచిని ఎలా ప్రొటెక్షన్ చేస్తుంది అనే విషయాలు మాత్రమే చెప్తానన్నమాట. ఇక్కడ చూడండి అలోవెరా తీసుకున్నట్లయితే గనక ఎక్కడైతే మనకి యూట్రస్ ప్రాబ్లమ్ ఉంది. అంటే చాలా మంది ఏమంటారు నీటి బుడగలైంది గదా! నీటి బుడగలకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇది గదా కాన్సెప్ట్ హాస్పిటల్‌లో. అయితే ఇక్కడ మనకి ఆయుర్వేదిక్ రెమెడీస్‌లో ఏంటి అనంటే, ఇక్కడ గర్భసంచికి ఉన్న ట్యూబ్స్‌లో ఎక్కడైతే మనకి పీసీఓడీ గడ్డలు అయినాయి, ఓవరీస్ అయింది, నీటి బుడగల్లాగా అయింది, లేదా హోల్స్ బ్లాక్ అయినాయి, గర్భసంచి వీక్ ఉంది, గర్భసంచిలో 2 గదులుండి మీకు ఇన్‌ఫెర్టిలిటీ డిస్టర్బెన్స్ అవుతుంది. అట్లా అనుకున్న వాళ్ళలో మనం ఏం చేయొచ్చు అంటే, చాలా కాలం వాళ్ళకి ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఉండి పిల్లలవ్వకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళకి నిమ్మరపు యాంటీబయాటిక్స్ ఇచ్చి వాళ్ళ గర్భసంచి మొత్తం కొలాప్స్ అయి ఉంటది. ఇలాంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి గనుక ఈ అలోవెరా జ్యూస్‌ని మనం వాళ్ళకి సజెషన్ చేసినట్లయితే 100% వీళ్ళకి గర్భసంచికి ఏ ప్రాబ్లమ్ అయితే ఉందో ఆ ప్రాబ్లమ్ 99% క్లియర్ అయ్యే అవకాశం ఉంటది. ఎలా అవుతది మేడం అని మీరు అనుకోవచ్చు. 100% అవుతది. ఇది మా పర్సనల్ ఎక్స్‌పీరియన్సే చెప్తున్నాం మేమిక్కడ. అయితే చూసుకుంటే మనకేంటి అంటే ఎందుకవుతది అనంటే, చాలా మంది గూడా ఏం జేస్తారు మనకి ఆ! గర్భసంచి ఏదైతే మనకిలా ఉంటుందో, ఇలా 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్‌కి అయినా గడ్డలకి మాత్రమే ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. కానీ ఇక్కడేంటిది, మనం ఏదైతే గర్భసంచి ఉందో దానికిస్తున్నాం. అంటే ఒక చెట్టు వేర్లకి మనం ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం. చెట్టు ఆకులకో, కొమ్మలకో కాదు గదా! అందుకోసమని ఇక్కడ ఏంటి అనంటే, మీరు అలోవెరా జ్యూస్ కనుక ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్‌లో 30 ఎంఎల్ మార్నింగ్ ఇవ్వాల్సుంటుంది. ఈ ఈ ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అంటే మీకక్కడ సైజెస్ కానీ, ప్రాబ్లమ్ కానీ ఎంత మోతాదులో ఉందో మనకు స్కానింగ్‌లో తెలుస్తది కాబట్టి, వాళ్ళు ఇదివరకు ఎక్కడెక్కడో స్కానింగ్ చేసుకొని మన దగ్గరికొస్తారు కాబట్టి, ఆ ఒక్కసారి ఆ రిపోర్ట్‌ని మీరు కరెక్ట్‌గా చదివి ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్నప్పుడు 2 టైమ్స్ ఇవ్వాల్సుంటుంది. 2 టైమ్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భూమిలో ఒక పంట కరెక్ట్‌గా రావాలి అనంటే అక్కడ ఏసే గింజ కరెక్ట్‌గా ఉండాలి. ప్లస్ ఆ భూమి కూడా కరెక్ట్‌గా ఉండాలి. అయితే ఇక్కడ ఏం ఏం జరుగుతది మనకి ఇక్కడ యూట్రస్ అనేది వీక్‌నెస్‌లో ఉంది. ఆ తర్వాత దాని మీద ఏది మొలిచినా కూడా
అది ఇన్ఫెక్షన్‌లో అయి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తది కదా! ఇక్కడ అలోవెరా మార్నింగ్, ఈవినింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ గర్భసంచి టైట్ అయిపోతది. వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే గర్భసంచి చుట్టూ కవచంలాగా మెనోప్లాస్మా పొర ఉందో అది గూడా టైట్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ అల్ ప్యారిసైలిన్ సిరప్ అండి. ప్యారిసైలిన్ సిరప్ కూడా పీసీఓడీ ప్రాబ్లమ్‌లో చాలా వరకి డైలీ ఒక 10 పీసెస్ మా క్లినిక్‌లో మేము సజెషన్ చేస్తూ ఉంటాము. మండే అయితే ఆల్‌మోస్ట్ 20, 25 సిరప్స్ మనం సజెషన్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు ఓపీ ఎక్కువ ఉంటది కాబట్టి. చూడండి ఇక్కడ మీరు ప్యారిసైలిన్ సిరప్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నారో అంటే ఇప్పుడు పీసీఓడీ కానీ, గర్భసంచి గడ్డలు కానీ, ఓవరీస్ కానీ వైట్ డిశ్చార్జి ప్రాబ్లమ్ కానీ, హార్మోనల్ ఇన్‌బాలెన్సింగ్ ప్రాబ్లమ్ గాని, అంటే చాలా మందికి చాలా డేస్ నుండి కంటిన్యూ‌గా తెల్లబట్ట అవుతది. ఆ వైట్ డిశ్చార్జ్ అయిన వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకున్నప్పుడు గూడా కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌తోని చాలా మంది గర్ల్స్ బాధపడుతూ ఉంటారు. సివియర్ స్టమక్ పెయిన్ గాని, తర్వాత సర్విక్యులర్ పెయిన్ కానీ ఇలాంటిది ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకు ఆల్సో. అయితే కొంతమందికి ఆఫ్టర్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ తర్వాత యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్‌లో గూడా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బేర్ చేస్తారు. బయటకు చెప్పరు. అనీజీగా అయిపోవడము అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా మనం పారాసైలి ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉందండి. ఎందుకంటే పారాసైలీలో గూడా అలోవెరా ఉంటుంది నీకు. తర్వాత దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌లో గూడా చాలా వరకి మనకేంటి అనంటే ఏదైతే నీకు గడ్డలు కట్టి నీటి బుడగల్లాగా మనకు ఒక గర్భసంచిలో స్టోర్ అవుతుంది. ఎక్కడో గడ్డలుంది. ట్యూబ్‌లోనో ఎక్కడో ఉంది కదా! ఇది మీరు 1-6 నెలలు వాడుకోవడం వల్ల మీకు గర్భసంచికున్న ట్యూబ్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. అలాగే మీకు కంపల్సరీ ఏంటి అంటే ఏదైతే మీకు సిస్ట్ సిండ్రోమ్స్ అవి అట్లా ఉందో అది గూడా కంప్లీట్‌గా క్లియర్ అయిపోతాయి. అంటే రోజు రోజుకి మీకు మీ బాడీలో ఉన్న గడ్డలని ఫైబ్రాయిడ్స్ అయితేనేమో ఫైబ్రాయిడ్స్ గడ్డలనైతేనేమో మనకు అలోవెరా కరిగిస్తూ అంటే కొవ్వు గడ్డలు అది అయితేనేమో అలోవెరా కరిగిస్తూ వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే మన బాడీలో హార్మోన్స్ ఇన్‌బాలెన్సింగ్ ఉందో, హార్మోన్స్ డెవలప్ చేయడానికి రిప్రొటెక్టివ్ చేయడానికి మనకు ప్యారిసైలిన్ సిరప్ చాలా బాగా పనిచేస్తది. అంటే మనకున్న నీటి బుడగలు చిన్న చిన్నగా మెల్లమెల్లగా తీసేస్తూ నెలకి డేట్ రావడానికి ఏ డేట్‌కైతే మీరొచ్చారో అలా నెలకి సైకిలొచ్చి మీకున్న ఏదైతే మీకు బ్లీడింగ్ ఇదివరకి హెవీ స్టమక్ పెయిన్‌తోనొస్తుంది. ఇప్పుడు ఈ సిరప్ వాడిన తర్వాత వితిన్ 1 మంత్‌లో మీరు కంప్లీట్ ఒక కోర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్‌లో మీకు పీరియడ్ అవుతది గదా! అప్పుడు మీకు ఆల్‌మోస్ట్ 50% రిజల్ట్ కనిపిస్తది. మీరు చూసుకోవచ్చు. అంటే ఒకేసారి 3 మంత్స్ మీరు ఇవ్వకపోయినా 1 మంత్ ఇచ్చి మీకెలా ఉంది అని కూడా మనం అడగొచ్చు. అంటే కంటిన్యూ‌గా ఒకేసారి 3 మంత్స్ ఇస్తే వాడొచ్చు, వాడకపోవచ్చు కాబట్టి 1 మంత్ సిరప్‌లో మీకు 100% రిజల్ట్ కనిపిస్తది. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి నల్లగా బ్లీడింగ్ అవుతూ, చిన్న చిన్న పీసెస్ లాగా బ్లీడింగ్ అవుతూ, ఫుల్ స్టమక్ పెయిన్ ఒస్తూ, మైగ్రేన్ హెడేక్ ఒస్తూ ఉన్నదో, ఆ పేషెంట్‌లలో ఇది మీరు 1 మంత్ వాడిచ్చినట్లయితే 100% రిజల్ట్‌ని మీరు చూడొచ్చు. సార్ నెక్స్ట్ సార్. ఓకే. మళ్ళీ టాబ్లెట్ కూడా అండి, మనకి టాబ్లెట్‌లో కూడా సేమ్ ఇంగ్రీడియెంట్సే ఉంటది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే టాబ్లెట్స్‌ని మనము ఎలా యూజ్ చేయాలి? అయితే ఇది ఏంటి అనంటే సిరపు అదే ఉంది, టాబ్లెట్ అదే ఉంది కదా మేడం అని చెప్పి చాలా మందికి ఇదవుతది. సో, మన సిరపు కంటిన్యూస్‌గా 3 టైమ్స్ ఒకటే ఫ్లేవర్‌లో మనం తీసుకోలేము కొంతమంది గర్ల్స్ అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే టాబ్లెట్స్‌లో మనకి బెనిఫిట్ ఏంటి అనంటే ఇప్పుడు సిరప్ మార్నింగ్, ఈవినింగ్ 10 ఎంఎల్ తీసుకొని ఆఫ్టర్‌నూన్ అదే మన టాబ్లెట్ హాట్ వాటర్‌తోని 2 టాబ్లెట్స్ తీసుకుంటే గనక ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి అనంటే మనకి కొన్ని సార్లు కనబడని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు ఏదో కొంచెం స్కానింగ్‌లో ఒక అప్రాక్సిమేట్‌లీ నీడ్ అని బట్టే మనము నీకు ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇంతవరకు ఉంది. ఇంత ఎంఎంలో ఉంది అని మనం చెప్పడం జరుగుతది. కానీ కొన్ని సార్లు మనం అది సర్జరీలోకెళ్ళినప్పుడు మేము చూస్తూ ఉంటాము. అది ఓపెన్ చేసిన తర్వాత మనం చెప్పేది ఒకటుంటది. అక్కడ జరిగేది ఇంకొకటుంటది. అయితే ఇంకొకటి అట్లా ఉంటదనమాట. అంటే ఏదైతే మనకు స్కానింగ్‌లో చెప్పారో అది అప్రాక్సిమేట్‌లీ ఒక నీడని ఐడెంటిఫై చేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకుంది. ఇంత ఎంఎంలో ఉంది అని ఒక గ్రాఫిక్‌ని మనం షూట్ చేసుకొని చెప్పే విషయం అది. కాబట్టి మనకు తెలియకుండా ఇంకా మన ఆ గర్భసంచి చుట్టూ కావచ్చు, దాని కింద కావచ్చు
ఏమైతది అంటే మనకు తెలియకుండా చాలా ఇన్ఫెక్షన్‌తో కూడి కూడా ఉండుండొచ్చు. అంటే మనకి ఏదైనా గర్భసంచి మనం ఒక ఫోటో తీసినప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫోటో సెల్ఫీ తీసినప్పుడు మన ఫేస్ సైడే వస్తది గానీ బ్యాక్ సైడ్ ఏముందో రాదు. ఇలాగే మనం ఒక స్కానింగ్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్‌లో ఏం జరుగుతుందో తెలుస్తది గానీ ఈ బ్యాక్ సైడ్‌లో మనకేముంది అనేది ఏ డాక్టర్ కూడా చెప్పలేరండి. అమెరికా ఆల్సో. ఎక్కడ కూడా చెప్పలేరు. అంటే మనం ఏదైనా ఒక నీడని బట్టి ఐడెంటిఫై చేసే ట్రీట్‌మెంట్‌లే అలోపతిలో ట్రీట్‌మెంట్ అన్నమాట. అయితే మనం ఇక్కడ ఆర్గానిక్‌లో, ఆయుర్వేదిక్‌లో, రెమెడీస్‌లో మనం ఏం చేస్తామంటే, మన బాడీలో ఏదైతే ఎక్కడైతే పుట్టిందో, పుట్టిన దగ్గర నుండి వైరస్‌ని చంపుకుంటూ వచ్చి, ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడమే ఆయుర్వేదిక్ స్పెషాలిటీ అన్నమాట. అయితే ఇక్కడ ఈ టాబ్లెట్ మీరు వేసుకోవడం వల్ల ఏదైతే మీకు కనబడే జబ్బు సిరప్స్‌తోని మీకు క్లియర్ అవుతుందో, ఏదైతే మనకు కనబడంది ఇంకా ఏదో తయారవ్వడానికి రెడీగా ఉందో, మనం ఈ టాబ్లెట్ ఏసుకోవడం వల్ల గూడా అడ్వాన్స్‌డ్‌గా ఏంటి అంటే, నీకు మొత్తం కంప్లీట్‌గా లైఫ్ స్టైల్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉండడం కోసము, మనం అడ్వాన్స్‌డ్‌గా ఇంకొక డోస్ అనేది మనము టాబ్లెట్ రూపంలో ఫార్మ్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే. సార్ నెక్స్ట్. వీట్ గోల్డ్ టాబ్లెట్ అండి. వీట్ గోల్డ్ టాబ్లెటు చాలా ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తది. అయితే ఇక్కడ వీట్ గోల్డ్ టాబ్లెటే మనం ఎందుకు సజెషన్ చేస్తున్నాము అంటే, ఇది గోధుమ గడ్డితోని తయారవుతది. మనందరికీ తెలిసిన విషయమే. దీంట్లో గూడా అలోవెరా ఉంటుంది, తులసి ఉంటుంది, గిలాయి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి మీరు చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంది గర్ల్స్‌లో డేట్ రాలేదంటే పపాయ తింటారు. ఎందుకు? ఐడియా ఉందా? ఎందుకు అనంటే, బాడీ హీట్ చేయడం వల్ల. అంటే, బాడీ హీట్ అవ్వడం వల్ల హార్మోన్ అనేది డెవలప్ అయితది. ఇన్సులిన్ అనేది రీప్రొటెక్టివ్‌లోకి ఎళ్ళిపోతది గాబట్టి, కంపల్సరీ ఏంటి అంటే, చాలా మంది గర్ల్స్‌లో నేను చూసాను. పప్పాయి ఇట్లా రాంగానే ఇంకా రాలేదు కదా! కొంచెం టైట్‌గా ఉంది అట్లా అని చెప్పేసి తింటూ ఉంటారు గర్ల్స్‌లో. ఇది గర్ల్స్‌కి ఎక్కువ తెలుసు. సార్ వాళ్ళకి అంటే తక్కువ తెలుసనుకోండి. తులసి గూడా చూసుకున్నట్లయితే, తులసి అనేది మన ఐఎంసీ కంపెనీలో చాలా వండర్‌ఫుల్ ప్రొడక్టు. అది లేకుండా మనం ఏ ప్రొడక్ట్ ఇవ్వమండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక ఇక్కడ ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా ప్యాంటాప్ గాని, జింటాక్ గాని, ఓవరాన్ గాని ఈ టాబ్లెట్ ఇవ్వకుండా మీకు ఏ డాక్టరు ఏ జబ్బుకి ఎలాంటి మెడిసిన్ రాయడు. సో, అలాగే మన ఆయుర్వేదిక్‌లో తులసి అనేది ప్యాంటాప్ కంటే ఎక్సలెంట్ ట్రీట్మెంట్ తులసిలో యాంటీ యాక్సిన్ అనే క్రీమ్ అంటే బాక్టీరియా ఉంటుంది. అది మనకి చాలా హెల్త్‌కి చాలా యూజ్ అవుతది. మనము తులసి గురించి స్పెషల్ డెమోస్ చెప్పినప్పుడు చాలా చక్కగా లేడీస్ గురించి ఎందుకు గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనము తులసి డెమోస్‌లో మేము చాలా మందికి అది చెప్తాము. నెక్స్ట్ ఎప్పుడైనా నాకు తులసి డెమో వచ్చినప్పుడు స్పెషల్‌గా నేను దాని గురించి జెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లు గూడా ఉంటే అలోవెరా ఉందండి. ఇది కూడా మనకి బాడీని కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గూడా మనకేంటి అంటే హార్మోన్స్ అనేది డెవలప్‌మెంట్ జరగడం కోసం ఒకటి. తర్వాత చాలా మందిలో ఏంటి అనంటే వీక్‌నెస్ ఉంటది. వీక్‌నెస్‌కు ఉండడం వల్ల కూడా చాలా మంది డేట్స్ కరెక్ట్‌గా అయ్యే చాయిసెస్ ఉండదు. వాళ్ళు కూడా క్లచ్ వెట్టింగ్ బిట్స్‌లోనే అవుతూ ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి కూడా ఏంటి అనంటే వీట్ గోల్డ్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల 100% వాళ్ళలో పీరియడ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైతే మీకు ఆగాల్సిన పీరియడ్ ఉందో కాకుండా లేట్ అవుతుందో ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల నెల నెలకి కరెక్ట్‌గా అవుతదనమాట. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే చాలా మందికి ఎనీమిక్ ఉంటారు పేషెంట్. చూడడానికి చాలా అందంగా, లడ్డుగా, తెల్లగా అన్నీ ఉన్నప్పటికీ కూడా బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఉండదు. ఇక్కడ ఈ టాబ్లెట్ ఏసుకోవడం వల్ల ఎవ్రీడే ఆ టాబ్లెట్ మీరు 1 మంత్ కోర్స్ యూజ్ చేయడం వల్ల ఏమైతదంటే మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బిల్డ్ అవుతది. అలాగే ఇక్కడ ఏంటి అనంటే మీకు దీంట్లో ఐరన్ కూడా కొంచెం ఇంక్లూడింగ్ ఉంటది కాబట్టి మీకు హెయిర్ లాస్ అనేది కూడా క్లియర్ అవుతది. ఎవరికైతే ఎనీమిక్ పేషెంట్స్ అంటే బ్లడ్ తక్కువ ఉన్న పేషెంట్స్‌లో కూడా ఈ మెడిసిన్ అంటే ఈ టాబ్లెట్ మీరు రెగ్యులర్‌గా వీట్ గోల్డ్ యూజ్ చేయడం వల్ల మీకు బ్లడ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతది. ఇదివరకు చెప్పాను నేను. అంటే సివియర్ స్టమక్ పెయిన్ వచ్చి థైస్ షివరింగ్ అవుతది. కాలు మీద బ్యాలెన్స్ ఎయ్యాలి అంటే గూడా కొంతమందికి వీలు కాదు. ఫుల్ ఏడుస్తారు. ఫుల్ క్రైయింగ్‌లో ఉంటారు. కొంతమంది ఫుల్ డిప్రెషన్‌లో ఉంటారు. వంటలండడమే మానేస్తారు. అసలు పక్క వాళ్ళతో మాట్లాడాలంటే గూడా చాలా చిరాకు పడతారు. ఎందుకు అంటే వాళ్ళలో వీక్‌నెస్, ఆ షివరింగ్ అవన్నీ ఉంటాయి. ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల మనకేంటి అంటే మల్టీ విటమిన్ లాగా పనిచేస్తది. ఒక మాటలో చెప్పాలంటే ఈ టాబ్లెట్ చాలా వరకు ఏంటి అనంటే మల్టీ విటమిన్ లాగా పనిచేస్తది. సో, కాబట్టి ఏంటి అనంటే కంపల్సరీ ఇది టాబ్లెట్ అయితే మీరు వాడేటప్పుడు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి
వీలు లేదు. సెకండ్ వైస్ ఏంటి అంటే కూల్ వాటర్ తో అస్సలు వేసుకోవద్దు. హాట్ వాటర్ తోనే వేసుకోండి. నష్టమేం లేదు. మీకోసం మీరు 5 మినిట్స్ గనక వాడకపోతే మీ లైఫ్‌ని మొత్తం డాక్టర్ వాడిస్తాడండి. ఆ! ఇప్పుడు మీకోసం మీరు 5 మినిట్స్ గనక వాడుకుంటే ఏ డాక్టరు మనని వాడడానికి వీల్లేదు. అట్లా మనని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం వెల్‌నెస్‌లో ఉన్నాము, ఆర్గానిక్‌లో ఉన్నాం కాబట్టి, మనం ఇంకొకరికి ఇంప్రెషన్‌గా ఉండాలి అంటే, మనం కంపల్సరీ ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇది మనం సజెషన్ చేయాలి. ప్రాబ్లమ్ లేకపోయినా మనం వాడొచ్చండి. ప్రాబ్లమ్ ఉంటేనే వాడాలని ఏం లేదు. ఇది ఎవరైనా వాడొచ్చు, ఎలాంటి వాళ్ళైనా వాడొచ్చు. ఫీమేల్ ఆర్ బాయ్స్ ఎవరైనా వాడొచ్చు. ఇది చాలా చక్కటి ప్రొడక్ట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ సార్. వావ్! ఎక్సలెంట్. స్పెషల్లీ ఇది గర్ల్స్ కోసమే అండి. నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఇందాక ఒక మాట అన్నా. పీసీఓడీ ప్రాబ్లమ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఇదే. ఎందుకు అనంటే మెయిన్ రీజన్స్ ఇదే అని నేను ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ఇప్పుడు చాలా వరకి స్టేప్రీ, నాప్కిన్, ఎక్స్‌వైజెడ్ మార్కెట్‌లో ఏదో ఒకటి ప్రొడక్ట్ వస్తుంది కదా! మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 12, 13 ఇయర్స్ బేబీ ఎవరైతే మెచ్యూర్ అయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళకి పొరపాటున గూడా మీరు ఈ నాప్కిన్‌ని సజెషన్ చేయకూడదు. అంటే ఈ నాప్కిన్ అంటే ఐఎంసీ నాప్కిన్ కాదండి. నేను చెప్పేది బయట నాప్కిన్ గురించి. హ్మ్. బయట నాప్కిన్ అసలు సజెషన్ చేయకూడదు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటి అనంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బయట తీసుకునే దాంట్లో చాలా నంబర్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేసుంటది. ముఖ్యంగా అది వెరీ డేంజర్ ప్లాస్టిక్ అండి. వెరీ డేంజర్ ప్లాస్టిక్. ఇది మీరు బయట సెర్చ్ చేయండి. ర నేను కొన్ని సార్లు మా సీనియర్స్‌ని, మా గురువులతోని మేము కూర్చుని మీట్ అయ్యి మాట్లాడినప్పుడు, మేము ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్నప్పుడు, నేను ఐఎమ్స్‌లోకి రావడానికి మెయిన్ రీజన్ ప్రొడక్ట్ ఇది. అసలు ఎన్ని అంటే మన ఒంటి మీద వేలు కాస్ట్‌లీ డ్రెసెస్, కాస్ట్‌లీ బంగారం ఎంత పెట్టుకుంటాము అంటే అసలు గర్ల్స్‌కి చెప్పనక్కర్లేదు. అంత ప్రయారిటీ ఇస్తాం. కాస్ట్యూమ్స్ గురించి గాని, మేకప్ గురించి గాని, డ్రెసెస్ గురించి, అకేషన్స్ అయితే కాస్ట్యూమ్స్ గురించి అట్లా ఉంటది. కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా మంది కూడా పర్సనల్ ఐటెమ్ మీద ఎవ్వరికీ అవగాహన ఉండదండి. ఏదో ఒకటి టైంకి దొరికింది గదా! వాడేద్దాం. అది కాదండి. మన హ్యూమన్ బాడీ అనాటమీ చెప్తున్న మాట ఏంటి అనంటే, నీ మౌత్ ఎంత క్లీన్‌గా ఉండాలో, నీ వజిన కూడా అంతే క్లీన్‌గా ఉండాలండి. అంటే మనకి నవరంధ్రాలలో రెండే రంధ్రాలు చాలా ఇంపార్టెంటు. పైనుండి ఎళ్ళింది కింద నుండి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆళ్ళే కరెక్ట్‌గా ఉంటారు. ఏదైతే మనం తింటామో అది కింది నుండి బయటకెళ్ళిపోవాలి. సో, ఇది అనాటమీ లాజిక్ అండి. అయితే ఇక్కడ మనం ఏంటి అనంటే కంపల్సరీ బయట నాప్కిన్స్‌తో కంపేర్ చేసినప్పుడు, ఈ నాప్కిన్ చాలా ఇది ఉంటది. మనం లైవ్‌లో దీన్ని డెమో చేస్తే కూడా చాలా అద్భుతంగా చెప్పొచ్చు దీని గురించి. ఈ అయితే బయటది చూసుకుంటే పెద్ద పెద్ద హాస్పిటల్‌లో ఏదైతే మనం కాటన్ పేషెంట్స్‌కి డ్రెస్సింగ్‌లో యూజ్ చేసి, బయటకి డిస్పాచ్ చేసింది ఉంటే, దాన్ని కెమికల్ మనం మళ్ళా బయోకెమికల్ చేసేసి ఏం చేస్తామంటే, ఆ వేస్ట్ కాటన్ ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయో, అక్కడ వాడిన డ్రెస్సింగ్ కాటన్‌ని ఉడికించి, ఆరబెట్టి వీళ్ళు స్టేపరీ కానీ, లేదు అంటే విస్పర్ కానీ ఇలాంటియి చాలా వరకి తయారు జేస్తుంటారు. అయితే ఇక్కడ అది తయారు చేసిన తర్వాత ఏంటి అంటే దాంట్లో డైరెక్ట్ ప్లాస్టిక్ లేయర్ ఒకటుంటుంది. లోపల కాటన్ ఉంటుంది. ప్యాక్ చేసేసి పంపిస్తారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఏంటి అనంటే దానివల్ల ఎప్పుడైతే నువ్వు దాన్ని యూజ్ చేస్తావో, యూజ్ చేసినప్పుడు ఏమవుతది అంటే మీకిక్కడ 100% మీరు అండర్‌వేర్‌కేసుకొని డైరెక్ట్ అది ఎక్కడ టచ్ అప్ అయితది అంటే ఇక్కడ వజిన దగ్గర టచ్ అప్ అయితది. చూడండి అది ఎక్కడైతే మనకు ప్రొడక్ట్ తయారయ్యే విధానం గాని, ఆ కాటన్ గాని ఒక క్యాన్సర్ పేషెంట్‌ది గావచ్చు, హెచ్ఐవీ పేషెంట్‌ది గావచ్చు, ఇంకా వేరే ఏదైనా రోగం ఉన్న వాళ్ళది కావచ్చు. ఎంత బయలు చేసినా కూడా ఏంటి అంటే, మన శరీరంలో చాలా సెన్సిటివ్ ఏరియా అనే దాని మీద మనం డైరెక్ట్ అటాచ్ చేస్తున్నాం స్టేప్రీని. అప్పుడు మనకొచ్చిన బ్లీడింగ్ ఇక్కడేముంటుంది ప్లాస్టిక్ నువ్వు అటాచ్ చేస్తున్నావు స్కిన్‌కి. ఇప్పుడిక్కడ ప్లాస్టిక్ వల్ల ఏమైతది అంటే చాలా ఎలర్జీస్ ఒస్తాయి పిల్లలకి. ఇచ్చింగ్ ఒస్తది. బర్నింగ్ ఒస్తది. రాషెస్ ఒస్తాయి. అయితే ఇక్కడ ఏమైతది అనంటే, ఏదైతే నీకు ఋతుచక్రం అనేది నడుస్తున్నప్పుడు నీ బ్లీడింగ్ అనేది బయటకి పర్ డే 300 ఎంఎల్ బ్లీడింగ్ బయటకి రావాలి. అది ఒస్తుందో, ఆ తరుణాన్ని మొత్తం ఇది ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. బయటి నాప్కిన్ అలా ఉంటుంది. ఎందుకు అంటే దీనిలో 50 ఎంఎల్ కంటే ఎక్కువ బ్లడ్ అనేది క్యారీ చేయదొకటి. ఇక్కడ ప్లాస్టిక్ గాబట్టి తడిసిన తర్వాత అది స్పాంజ్ అవ్వదు. అంటే ఇనికిపోదన్నట్టు. ఎలా అయితే ఇక్కడ బ్లీడింగ్ పడుతుందో, ఆ బ్లీడింగ్ అక్కడే స్టోర్ అవ్వడం వల్ల లోపల
లోపల నుండి వచ్చినటువంటి వేస్టేజ్ బ్లీడ్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా మళ్ళీ కంబ్యాక్ ఎక్కడికి వెళ్తది, మళ్ళీ ప్రెషర్ లోపలికే వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, ఏదైతే నీకు ఒక దేవుడిచ్చిన అద్భుతంని మనం బయటకి పంపిస్తున్నామో, నెల నెలకి పంపిస్తుందో, న్యాచురల్ గా ఒక ఋతు చక్రం అనేది మనకి జరిగిపోతుందో, ఇక్కడ మనమే కావాల్సుకొని దాన్ని ప్రెషర్ చేసి ఆపేసి కట్టేసినట్టు చేసి మళ్ళీ ఆ బ్యాక్టీరియాని మనం లోపలికి పంపిస్తున్నాం కదా. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే, బయటది వాడడం వల్ల నీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని వల్ల ఏమైతుంది, ప్లాస్టిక్ వేడి వల్ల ఏమైతుంది, అక్కడున్న ఏరియా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నీకు హీట్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా నీటి బుడగలు లేకపోయినా నీటి బుడగలు తయారైతది. గడ్డలు లేకపోయినా గడ్డలు తయారైతది. యూరిన్ ఇన్ఫెక్షన్ లేకపోయినా యూరిన్ ఇన్ఫెక్షన్ రెడీ అవుతది. అయితే ఇట్లా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా నీకు రెడీ అవ్వడానికి మెయిన్ రీజను అవి వచ్చే జబ్బులు కాదు, మనమే కొని తెచ్చుకునే జబ్బులు అని చెప్తాడు మా గురువైతే. హ్మ్. ఓకేనా. అయితే ఇక్కడ ఏంటి అనంటే, అవి వచ్చే జబ్బులేం కాదు, మన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఐఎంసీ నాప్కిన్ తీసుకున్నట్లయితే దీని ప్రొటెక్షన్ బావుంటుంది. ప్యాకింగ్ బావుంటుంది. బయట ఎయిర్ నుండి వచ్చే బ్యాక్టీరియా ఏది దీనికి నాప్కిన్‌లోకి ఎళ్ళకుండా ఉంటుంది. అలాగే ఏంటి అంటే, దీని ప్రొటెక్షన్ ఇప్పుడు మీరు ఒకటి ఏదైతే వాడతారో మళ్ళీ దాన్ని ప్యాక్ చేయొచ్చు. మనందరికీ ఆ ప్యాకింగ్ గురించి తెలుసు. నాకు లైవ్‌లో ఉంటే నేను చూపిచ్చేది, కానీ ప్రెజెంట్ లేదండి. నేను వేరే దగ్గరున్నా. అయితే ఇంకొకటి ఏనంటే ఏంటి అంటే, ఈ ప్యాకింగ్ కరెక్ట్‌గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మన నాప్కిన్‌లో ఉన్న స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు దాని మీద చూస్తారు. హ్మ్. ఎనర్జీ నాప్కిన్ రెడ్ స్ట్రిప్ లాగా ఉంటది గదా. చూడండి ఇక్కడ. అంటే దానికి దీనికి తేడా ఏంటి అనంటే, ఇక్కడ ఎనర్జీ నాప్కిన్‌లో ఒక రెడ్ స్ట్రిప్ లాగా మనకొకటి ఇస్తాడు దాన్ని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, దీని వల్ల ఏంటి అంటే, మీకు ఎక్కడైతే మైగ్రేన్ ఉందో అది క్లియర్ అవుతది. సో, మీకేదైతే బ్లీడింగ్ ఉందో 300 బ్లడ్ మీకు ఇన్ కేస్ మీకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండి రాకపోయినా, క్లచ్ వెయిట్స్ బిట్స్‌లో ఉన్నా, ఏది ఉన్నా, స్మెల్ ఉన్నా, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్ ఉన్నా మన ఐఎంసీ నాప్కిన్ వాడడం వల్ల ఏంటి అనంటే, నీకు చాలా ప్రొటెక్షన్ ఉంటది. ఎందుకు అనంటే, దీంట్లో ప్యూర్ కాటన్‌తో తయారు చేయబడి ఉంటది. ఈ బ్లీడింగ్‌ని మొత్తం కిందకి క్యారీ చేయనీకి దీంట్లో నాప్కిన్స్‌లో ఏంటంటే బబుల్స్ లాగా చిన్న స్పాంజీ బబుల్స్ లాగా ఉంటుందండి మనకు. అది మీకు 300 బ్లడ్ కంటే హెవీ గూడా హెవీ గూడా క్యారీ చేస్తదండి. హెవీ బ్లడ్‌ని గూడా క్యారీ చేస్తది. అంతే కాకుండా మనము బయటి నాప్కిన్స్ అయితే మనం 2 ఆర్ 3 ప్యాడ్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ ప్యాడ్ అనుకోండి అసలు 2 ఆర్ 3 మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. 1 ప్యాడ్ 12 అవర్స్ కంపల్సరీ క్యారీ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటేందంటే, లోపల నుండి ఏదైతే చెడు బ్యాక్టీరియా మన కిందకొచ్చిందో మళ్ళీ అది రివర్స్‌లోకి ఎళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ 100కి 100% మన ఐఎంసీ నాప్కిన్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే, పీసీఓడీ ప్రాబ్లమ్ గావచ్చు, గర్భసంచి ప్రాబ్లమ్ గావచ్చు, మెనోప్లాస్మా ప్రాబ్లమ్ గావచ్చు, తర్వాత నీకు ఏదైతే ఫైబ్రాయిడ్స్ ఉంటుందో దాని ప్రాబ్లమ్ కావచ్చు, ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యుండొచ్చు, తెల్లబట్టతో సమస్యలతో డేట్‌కి ముందు అయ్యేవాళ్ళుంటారు, డేట్ తర్వాత అయ్యేవాళ్ళుంటారు. అయితే ఇలాంటి వాళ్ళలో గూడా నంబర్ ఆఫ్ సొల్యూషన్ మనకు ఐఎంసీ నాప్కిన్‌లో దొరుకుతది. 100% ఉంటది. అంతే కాదండి, మనము ఓన్లీ ఐఎంసీ ప్యాడ్ గురించి డెమోస్ చేసినప్పుడు ఇంతకు మించి గూడా సబ్జెక్ట్ మనం చెప్పొచ్చు. దీంట్లో నంబర్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని లేయర్స్, 7 లేయర్స్ ఉంటది. అదంతా మనకు తెలుసు. అప్పుడు ఓన్లీ నాప్కిన్ గురించి మాట్లాడితే కూడా 1 ½ అవర్ దీని మీద మనము ఎక్సలెంట్ సెక్షన్ గూడా మనం తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ చూడండి, మీరు ఇమ్మీడియేట్‌లీ బయట నాప్కిన్స్‌తోని రోగాలు తెచ్చుకోవద్దండి. దయచేసి మీరు ఈ ఈ ప్రొడక్ట్సే మీరు యూజ్ చేసుకోండి. ఇది చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు గైనిక్ మేడమ్‌లో చూడండి, చాలా మంది లాస్ట్‌కి 3 మంత్స్ కోర్స్ అయిన తర్వాత కూడా మీకు తగ్గలేదంటే, మేమేం చెప్తాము అంటే, మేడం మీరు కొంతకాలం కాటన్ క్లాత్ వాడండి అని చెప్తాం. కాటన్ క్లాత్ వాడండి అని చెప్తాం. ఎందుకు జెప్తాం? అది మనకు తెలియదు, తెలుసు. తెలిసి కూడా తెలియనట్టుగా మనం నటిస్తుంటాం. కానీ ఇప్పుడు మనం స్ట్రాబెర్రీస్ వాడుతున్నాం కానీ, మన అమ్మమ్మ వాళ్ళ ఏజ్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు కాటన్ క్లాతెసెసే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇప్పుడు ఎందుకుంది? ఇప్పుడు మనుషులే అదే ప్రాబ్లమ్. అది అప్పటి నుండి ఇప్పటి వరకి ప్రతి ఒక్క గర్ల్స్‌లో జరిగేదే. కానీ ఇప్పుడు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, మన అలవాట్లే. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఇదే అండి. మనం ఏదైతే వాడుతున్నామో దాన్ని కొంచెం అవాయిడ్ చేసి, కొంచెం నేచురల్‌కి షిఫ్ట్ అయితే 100% ఆర్గాన్ ఎట్లా ఉంటదో 100% ఐఎంసీ పీపుల్స్ కూడా ఫిట్‌నెస్, వెల్‌నెస్ అన్నీ కూడా ఉంటాయి వాళ్ళలో. హెల్త్ ఉంటుంది.
తర్వాత మనీ కూడా ఉంటుంది. ఆరోగ్యం ఉంటుంది, ఆదాయం ఉంటుంది. కాబట్టి చాలా మంది డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం చూసుకుంటే గూడా ఆరోగ్యం కరెక్ట్ లేకపోవడం వల్లనే మన భారతదేశంలో ఆదాయం పెరగట్లేదు. మనలాంటి పూర్ పీపుల్స్‌కి, నేను పెద్ద పెద్ద రిచ్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదండి. మనం ఈ దీంట్లోకొచ్చింది గూడా ఏంటి అంటే, మన ఆరోగ్యాన్ని కాపాడుతూ, పక్క వాళ్ళని కాపాడుకుంటూ ఎంతో కొంత మనం మనీ అనేది లెర్న్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. డబ్బు కంటే ఆరోగ్యం ఇంపార్టెంటు. ఆ తర్వాత డబ్బు గూడా అవసరమే కాబట్టి మనమందరం ఆర్గానిక్‌లోకే వచ్చాము. కాబట్టి ఇలాంటిది గనుక మనం వాడినట్లయితే 100% మనం చాలా చక్కగా మనని మనం కాపాడుతూ, మన ఫ్యామిలీ కాపాడుకుంటూ, హ్మ్. ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటూ, మనం మన ఫ్యామిలీకి కొంచెం హెల్ప్ అవుతూ మంచిగా ఉంటామన్నమాట. హ్మ్. అయితే ఇది అన్నమాట. అంటే మాకు అయితే సార్ మేము అంటే చాలా కేసులలో కూడా మేము చాలా చూసినప్పుడు మాకు తెలిసిన ఇన్వెస్టిగేషన్స్‌లో ఏంటి అంటే మెడిసిన్ ఎన్ని ఇచ్చినా సరే, మెడిసిన్‌తో కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది ఫుడ్ డైటరీ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సుంటుంది. ఇవన్నీ చేసిన వాళ్ళకి మాత్రమే చాలా చక్కగా ఉంటుందనమాట. సార్ థాంక్ యూ. అయ్యో! అయిపోయిందా? ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. అయితే నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మరి నా సెక్షన్ మీకు నచ్చిందా? నచ్చలేదా? నాకు తెలియదు. కానీ నచ్చిందయితేనే చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ గదా! కొంచెం బూస్టప్ ఉంటది. మీరు నచ్చినియి అని చెప్తే. సో, నెక్స్ట్ టైమ్ ఇంతకంటే బెటర్ ప్రొడక్ట్‌తోని మీ ముందుకొస్తాము. అట్లేం లేదు. థాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీఏ సార్ గారికి నాకు ఫుల్‌గా తెలియదు సార్ మీరు. అయితే సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థాంక్స్ అండి. మమ్మల్ని ఇంతవరకు భరించి ఓపికతో వింటూ అన్నీ కవర్ చేశారు. తర్వాత అలాగే నన్ను కన్న తల్లిదండ్రులకి, విద్యా బుద్ధులు నేర్పిన నా గురువులకి, అలాగే దాన్ని నా కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి నా గురువు తాండ్ర తిరుపతి సార్ గారికి, అత్తర్ సార్ గారికి, చందు సార్ గారికి ఆ! నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి మేడం. మేడం. చెప్పండి. చెప్పండి మేడం. గుడ్ ఆన్సర్ చెప్పండి. పర్లేదు వింటున్నా. గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. మేడం ఒక పాపకి 15 డేస్ పీరియడ్స్ వస్తుంది. మళ్ళీ 10 డేస్ అయితుంది మేడం. హ్మ్. అవును మేడం. ఏం దానికి కూడా ఓకే. ఓకే. అది కూడా హార్మోనల్ ఇన్‌బాలెన్సింగ్‌లో ఒకటి మేడం. అయితే మనకి కొంతమందికేమో 3 మంత్స్ ఆఫ్టర్ పీరియడ్ అట్లా మెడిసిన్ వేసుకుంటే రావడం, ఆ తర్వాత సివియర్ పెయిన్ ఉండడం, బ్లీడింగ్ సరిగ్గా కాకపోవడం. వీళ్ళలో ఏందంటే వీక్‌నెస్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ కూడా మీరు అంటే ఒకటి హెచ్‌బీ కూడా చేయించుకోండి. బ్లడ్ తక్కువ ఉండి, ప్రోటీన్ తక్కువ ఉన్నప్పుడు కూడా బాడీలో ఫైబర్ లేకపోయినా కూడా వీళ్ళలో 15 డేస్‌కి, 11 డేస్‌కి, 12 డేస్‌కే వస్తది. ఇలాంటి వాళ్ళకి గూడా మనం పారాసైల్ సిరప్ మనం 3 టైమ్స్ వాడిపించాల్సి ఉంటది మేడం అది. ఓకే మేడం. థాంక్ యూ 3 మేడం. టైమ్స్ వాడిపించండి. చిన్నవాళ్ళు కాబట్టి టాబ్లెట్ కాకుండా మీరు సిరప్‌తోనే క్లియర్ చేసుకోవచ్చు మేడం ఇది. అలోవెరా జ్యూస్, తులసి ప్యాకెట్ ఇవ్వమంటారా మేడం? అవును. నేనది మీకు పీపీటీ గూడా మా సార్ షేర్ చేస్తారు మేడం దాంట్లో. అంటే రిసెప్షన్ ఎట్లా ఉంటది అనేది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు గదా! మేము సక్సెస్ అయిన కేసులే తీసుకొనే మీకు షో చేసినాం ఇందాక. అవే మేము మీకు గ్రూప్‌లో పెట్టిస్తాం మేడం. థాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజైతే ఎక్సలెంట్ సెషన్ అయితే మనం విన్నాం. దాని గురించి మనం చాలా వరకు మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ప్లాన్ చేయండి. సువర్ణ మేడం గారు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారంటే ఒకసారి 1 మినిట్. మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ మా పాపకి మంత్ వచ్చినప్పుడు బాగా పెయిన్ వస్తుంది సార్ పాపకి. 2 డేస్ వరకు అసలు అవి మంచిగా కాదు సార్. అంత ఆ! నొప్పి వస్తది ఓకే. సార్. ఓకే మేడం. అయితే మీరేం చేస్తారంటే మేడం ఆమెకు బ్యాక్ పెయిన్ డేట్‌కి ముందే బ్యాక్ పెయిన్ ఫీవర్ వస్తది మేడం. అది పెల్విస్ పెయిన్ అని చెప్పాను గదా! పీసీఓలో వన్ ఆఫ్ ది సింప్టమ్. అయితే ఇక్కడ మీరు కూల్ ఐస్ బ్యాగ్ క్యారీ చేయండి. అంటే ఏదైతే మీకు పుబీస్ పైన ఉంటుంది గదా! పుబీస్ పైన అంటే పొత్తి కడుపు పైన మీరు కూల్ వాటర్ బ్యాగ్ పెట్టండి. ఈ పారాసైల్ సిరప్‌ని మీరు యూజ్ చేపించుకుంటే సెట్ అయిపోతది మేడం. అంత పెద్దగా దానికి అవసరం లేదు. మీరు పెయిన్ ఎక్కువ అంటున్నారు కాబట్టి అడిషనల్‌గా పెయిన్ అవే టాబ్లెట్ కూడా మన దగ్గర దొరుకుతది గదా! అయితే ఎప్పుడైతే మీకు డేట్ రావడానికి బిఫోర్ కొంచెం వైట్ డిశ్చార్జ్ లాగా అలాంటి సింప్టమ్స్ వస్తుంటది పాపలో. మీరు ఒకసారి దాన్ని ఫాలో అప్ చేయండి. యూరిన్‌లో మంట గాని, తెల్లబట్ట గాని అయ్యే సింప్టమ్స్ ఒకటి కనిపిస్తది. అప్పుడే మీరు ఇమ్మీడియేట్‌లీ పెయిన్ అవే టాబ్లెట్ 5 డేస్ బిఫోర్ నుండి మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆ పెయిన్ అనేది ఉండదు మేడం.
సరే మేడం. వీట్ గోల్డ్ పెయిన్ వే టాబ్లెట్ 2 బిఫోర్ స్టార్ట్ చేయాలి. 5 డేస్ బిఫోర్ స్టార్ట్ చేయడం వల్ల ఈ 5 డేస్ లో ఆమెకు పెయిన్ కానీ ఇమ్యూనిటీ కానీ బిల్డ్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం రాదు. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా సరే మీరు ఐస్ క్యూబ్ ఏదైనా తీసుకొని పొట్ట మీద పెట్టుకున్నట్లయితే ఇమ్యూనిటీ లోపల ఉన్న క్లాట్ బయటకు వచ్చేస్తుంది. తర్వాత పెయిన్ కూడా మీకు ఏమి ఉండదు. మీరు ఈ సిరప్ కంటిన్యూ చేసుకోవచ్చు. 3 మంత్స్ తర్వాత ఒకసారి స్కాన్ చేసుకోండి. ఒకటి థైరాయిడ్ కూడా మీరు రిపీట్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ మేడం. వైట్ డిశ్చార్జ్ కూడా బాగా అవుతుంది మేడం ఆమెకు. అదే వైట్ చెప్తున్నా మేడం. అది ప్రాబ్లం ఉంటేనే ఇది ఉంటది. లేకపోతే ఉండదు. అందుకోసమని ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రిలేటెడ్ గానే మనము మీరు డేట్ వచ్చిన తర్వాత ఇది వాడిపించడం కంటే బిఫోరే వాడిపించాలి అని నేను చెప్పేది అందుకే. ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం అయితే తప్ప బయటికి ఎక్స్‌పోజ్ కాలేం మనం. బయటికి ఎక్స్‌పోజ్ అయిన తర్వాతనే నేను వాడతాను అంటే అలా కుదరదు. అది తగ్గాలి అంటే 3 మంత్స్ కోర్స్ సరిపోదు. 1 ఇయర్ కోర్స్ వాడాల్సొస్తది. ఇమ్మీడియేట్‌లీ మీరు ఒక చికెన్ అవాయిడ్ చేయాల్సి ఉంటది మేడం. బాడీ బాగా హీట్ హార్మోన్స్ ఉంది కాబట్టి ఒక చికెన్ అవాయిడ్ చేయండి. మీరు ఈ పాపకి డైలీ మార్నింగ్, ఈవినింగ్ 30 ఎంఎల్ అలోవెరా కంటిన్యూగా చేపించండి. ఆటోమేటిక్‌గా 2 మంత్స్‌లో రికవర్ అయిపోతది మేడం. మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ మంత్ మీటింగ్ వరకు మీకు క్లియర్ అయిపోతది. మళ్ళీ అడుగుతా నేను. సువర్ణ మేడమా? ఓకే. అవును మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ అడుగుతా నేను గుర్తుపెట్టుకొని. స్టార్ట్ చేయండి ఈ రోజు. వెళ్లి తీసుకోండి. పాప ఇక్కడ ఉండదు మేడం, హాస్టల్ ఉంటది. అయితే మా మేడం మా అత్తగారి పర్లేదు మేడం. నేను రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా నేను హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రతి ప్రిన్సిపాల్ కి చెప్తాను. ఎందుకంటే లేడీస్ కి చాలా స్టడీ కంటే ఇంపార్టెంట్ పీరియడే ఇంపార్టెంట్ మేడం. కలెక్టర్ గాని ఐఏఎస్ ఆఫీసర్ కి గాని చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఈ విషయంలో లేడీస్. నీ పాప ఐఏఎస్ అయింది అనుకోండి, స్ట్రాంగ్ లేకపోతే మరి పక్కన ఉన్న వాళ్ళకి ఎలా లీవ్ ఇస్తారు చెప్పండి? కష్టం కదా. అందుకోసమని మనమే స్ట్రాంగ్ గా ఉండాలి. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మళ్ళీ ఎర్లీగా మీ సెషన్ రావాలని అయితే మేము కోరుకుంటున్నాం. చాలామంది మహిళలు అంటే కొన్ని చిన్న చిన్న డౌట్స్తో కొన్ని బిజినెస్లో కూడా స్లోగా వెళ్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మేము కూడా చేయొచ్చు బిజినెస్ని, చాలా బాగా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక మంచి ప్రొఫెషన్లో ఉంటూ దీన్ని మళ్ళీ తీసుకొని దీనిలో కూడా మంచిగా చైర్మన్ అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు. కాబట్టి వన్స్ అగైన్ మీకు నెక్స్ట్ ప్రమోషన్ రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్ నెక్స్ట్ Healthy Life with IMC.